Hi, hello, welcome to Shravana Health Tips. Hi, hello. Welcome to Shravana Health Tips channel. నేను డాక్టర్ టి శ్రీనివాస్, పల్మనరీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, వర్కింగ్ ఎట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ప్రాక్టీసింగ్ ఎట్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వెంగళరావు నగర్. టీబీ వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చా సార్? అవునండి, తప్పకుండా. టీబీ ఒకవేళ గర్భాశయానికి సోకినట్టయితే అక్కడ నుంచి ఇన్ఫర్టిలిటీ రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో దాన్ని డయాగ్నోస్ చేయడం అనేది గైనకాలజిస్ట్ యొక్క పర్యవేక్షణ జరుగుతుంది. హిస్టెరోసాల్పింగోగ్రఫీ కానివ్వండి, లేదా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లాగా ప్రెసెంట్ అయితే అక్కడ నుంచి కొంచెం ఫ్లూయిడ్ తీసి దాని టెస్ట్కి, కల్చర్కి, హిస్టోపెథాలజీకి పంపించడం, టీబీ నిర్ధారించుకొని దానికి మందులు వాడడం. ఒకసారి టీబీ ట్రీట్ అయిన తర్వాత ఇన్ఫర్టిలిటీ రేట్స్ కూడా తగ్గి వారికి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది. ప్రెగ్నెన్సీలో టీబీ వస్తే ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయవచ్చా సార్? చేయవచ్చండి. దీనికి ప్రెగ్నెంట్ వాళ్ళ ఫ్యామిలీ మరియు గైనకాలజిస్ట్ యొక్క సలహాలు, కంటిన్యూ చేస్తే వచ్చేటువంటి దుష్ప్రభావాలు, ఆ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఒకసారి మనం పరిగణలోకి తీసుకొని దీన్ని కంటిన్యూ చేసుకోవాలి. టీబీ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎదుర్కోవచ్చు? అవును, టీబీ మెడికేషన్ మనిషి యొక్క బరువుని బట్టి ఆధారపడి ఉంటుందండి. మనిషి యొక్క బరువుతో mg per kg లాగా డివైడ్ చేసి ఇస్తూ ఉంటాం. సో అవి ఒక్కొక్క మనిషికి నియర్లీ 3 నుంచి 4 ట్యాబ్లెట్లు లేదా 4 నుంచి 5 ట్యాబ్లెట్లు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా అయితే గ్యాస్ట్రిక్ కాంప్లికేషన్స్ అంటే నాజియా ఉండడం, ఆకలి తగ్గిపోవడం, లేదా లివర్ పైన ప్రభావం పడి కొంచెం జాండీస్ లేదా కామెర్లు రావడం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం, తర్వాత పిగ్మెంటేషన్ అంటే స్కిన్ కొంచెం నల్లగా మారుతూ ఉండడం, లేదా ర్యాషెస్ వస్తూ ఉండడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా చూస్తూ ఉంటాం. కానీ ఈ చిన్న చిన్న కాంప్లికేషన్స్ కూడా ట్యాకలబుల్ అండి. వీటి వల్ల మనం ట్రీట్మెంట్ ని ఆపే అవకాశం ఏమి ఉండదు. సో వాటిని మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ కూడా ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టీబీ వచ్చిన వాళ్ళకి సన్నబడతారు అని అనడమే కాకుండా లావ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా సార్? లేదండి, టీబీ అనేది ఒక క్రానిక్ డిసీజ్ కాబట్టి ఎక్కువ శాతం సన్నబడతారు. అంటే ఒక క్యాకెక్సియా అంటే మజిల్ ఎమాసియేషన్ ఇలాంటివి చూస్తూ ఉంటాం, మాల్ నరిష్మెంట్. సో దానికి 6 నెలల మందులతో పాటు సరిపడా పౌష్టికాహారం, ప్రోటీన్ డైట్ ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. టీబీ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి సార్? అవునండి, టీబీ వచ్చిన ప్రతి మనిషి కూడా ప్రోటీన్, ఒకవేళ అతనికి ఏమైనా రీనల్ డిసీజెస్ ఉన్నాయా అవన్నీ చూసుకొని, ప్రతి పేషెంట్కి ముఖ్యంగా అయితే మనం హై ప్రోటీన్ డైట్ ఎలాంగ్ విత్ ట్యూబర్క్యులస్, యాంటీ ట్యూబర్క్యులస్ డ్రగ్స్ ఇస్తూ ఉంటాం. మీరు చూసినట్టయితే ప్రోటీన్ మనం గుడ్డు రూపంలో కానివ్వండి, లేదా మాంస రూపంలో కానివ్వండి, డైరీ ప్రోడక్ట్స్ రూపంలో కానివ్వండి, ఇవి మనం కామన్ గా వచ్చే పేషెంట్స్ కి కూడా ఇవి తీసుకోవాలని చెప్తా ఉంటాం. ఇప్పుడు టీబీ మెడిసిన్ అనేది ఎన్ని మంత్స్ వాడాలి సార్? లేదంటే లైఫ్ లాంగ్ ఆ మెడికేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది? అవును, టీబీకి 6 నెలల కోర్స్ ఉంటుందండి. 6 నెలల తర్వాత కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాలా లేదా అనేది మీ యొక్క కన్సల్టెంట్ ఫిజిషియన్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ టీబీ లక్షణాలు తగ్గిపోయి పూర్తిగా హెల్తీగా ఉన్నాడు, వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, లక్షణాల్లో ఎటువంటి మార్పులు లేవు, ఎక్స్రేలో కూడా లీజన్స్ తగ్గిపోతున్నాయి అని అంటే అది 6 నెలలు సరిపోతుంది. కొన్ని టీబీస్ ఎక్స్టెన్సివ్ డిసీజ్ కానివ్వండి, లేదా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీస్ కానివ్వండి, అవి ట్రీట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. అవి 9 నెలల నుంచి 12 నెలలు, 15 నెలలు అట్లా ఎక్స్టెండ్ చేసే కోర్సులు కూడా ఉంటాయి. లేటెంట్ టీబీ అంటే ఏంటి సార్? లేటెంట్ టీబీ అంటే ఏంటంటే దానికి ఎటువంటి లక్షణాలు ఉండవు. అది కొన్నిసార్లు మనకు ఇన్సిడెంటల్ గా బయటపడతా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా టీబీ సోకినట్టయితే మనం వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ లో ఉంటాం, లేదా కొంతమంది హోమ్లెస్ షెల్టర్స్ ఉన్న షెల్టర్ లేని వాళ్ళు, బెరాక్స్ లో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్ లో బతికే వాళ్ళు, ఐవి డ్రగ్ అబ్యూజర్స్ కానివ్వండి, హెచ్ఐవి లాంటి వ్యాధులతో బాధపడే వారికి ఈ లేటెంట్ ట్యూబర్క్లోసిస్ అనేది కామన్ గా రిస్క్ ఫ్యాక్టర్ లో ఉంటుంది. ఈ లేటెంట్ ట్యూబర్క్లోసిస్ ఆ విధంగానే ఉండొచ్చు, లేదా ఫ్యూచర్ లో ఎప్పుడైనా అది ఒక యాక్టివ్ టీబీగా కూడా మారొచ్చు. సో దీన్ని నిర్ధారించుకోవాలంటే మనం స్కిన్ టెస్ట్, ఒకటి ట్యూబర్క్యులిన్ స్కిన్ టెస్ట్ అని ఉంటుంది. అది చేసిన తర్వాత అది ఇండ్యూరేషన్ పాజిటివ్ అని వచ్చిన తర్వాత దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం దీన్ని నిర్ధారించుకోవడానికి ఇంకా ఒకసారి ఎక్స్రే కూడా చేస్తారు. ఎక్స్రేలో కూడా ఎటువంటి లీజన్స్ ఉన్నా కూడా సో దీన్ని టీబీ లాగే పరిగణించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. టీబీ అనేది ఎక్కడెక్కడ వస్తుంది సార్? టీబీ అనేది చూడండి, మీరు శరీరంలో ఏ అవయవైనా ఇన్ఫెక్ట్ చేయవచ్చండి. మన చర్మం నుంచి, మన మెదడు నుంచి మొదలు పెడితే బోన్స్ లో వ్యాప్తి చెందవచ్చు, ఇంటర్నల్ ఆర్గాన్స్ కి, గర్భాశయానికి, తర్వాత లంగ్స్ కి,
తర్వాత పొట్టలో రావచ్చు, ఇలా ఎనీ ఫామ్ లో కూడా రావచ్చు అనమాట. కానీ దీన్ని మెయిన్ గా మనం 2 భాగాలుగా విభజిస్తాం. ఒకటి పల్మనరీ ట్యూబర్క్లోసిస్, ఒకటి ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్. మన లంగ్స్ కు సంబంధించిన టీబీని మాత్రమే మనం పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. అక్కడ కాకుండా ఎక్కడ వచ్చినా, ఏ శరీర భాగంలో వచ్చినా దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ లాగా మనం పరిగణిస్తాం. థ్యాంక్ యూ సార్. మాకు ట్యూబర్క్లోసిస్ గురించి, దాని లక్షణాల గురించి, అది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.